ఓం నమ శివాయ. అండి అందరికీ నమస్కారం. ఈశ్వరి జ్యోతిర్వాస్తు కేంద్రం, సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్, అలివేలు మంగాపురం, తిరుపతి. నేను మీ శివకుమార్ కాగిత. వాస్తుకి జ్యోతిషానికి పొంతన కుదరదండి. ఎందుకంటే వాస్తురీత్యా వచ్చేటువంటి వర్గును బట్టి జంతుగణం అనేది వస్తుంది. అంటే నామవర్గు అని అంటారు. మీ పేరు ఆ వర్గులో ఉంది అనుకోండి, దానికి ఆధిపత్యం తూర్పు అవుతుంది. ఆ తూర్పుకి జంతువు గరుడ పక్షి. అట్లాగే కావర్గు అంటే కాక్క గాగజ్ఞ అనేదాకా వస్తుంది. దాని ఆధిపత్యం వచ్చి ఆగ్నేయం, దాని అధిపతి వచ్చి పిల్లి. అట్లాగే దక్షిణం చాచా జాజ్ఞ వస్తుంది. దాని అధిపతి వచ్చి సింహం. అంటే ఈ పేరులో మీకు ఏది వచ్చినా అదే వస్తుంది. టాటా డాడానా ఇది నైరుతి దిశకి ఆధిపత్యం వస్తుంది. నైరుతి దిశలో సింహద్వారం పెట్టిన వాళ్ళని కూడా నేను చాలా మందిని చూశాను. కొన్ని ఏరియాలో అట్లా పెట్టారు. ఎందుకు అట్లా పెట్టారని చూస్తే కూడా ఆ వరకు వాళ్ళకి కొంతవరకు సరిపోతుంది. సాతా దాదాన దీని ఆధిపత్యం వచ్చి పడమర, జంతుగణం వచ్చి పాము అవుతుంది. అట్లాగే పాప బాబమ్మ దీని ఆధిపత్యం వచ్చి వాయువం అవుతుంది. దీని అధిపతి జంతువు ఎలుక. అట్లాగే ఉత్తరం వచ్చి యారాలావా అనే అక్షరం వస్తుంది. దీని అధిపతి వచ్చి ఏనుగు. అట్లాగే ఈశాన్యం వచ్చి శా సా షా హా అనే అక్షరాలు వస్తాయి. దీని ఆధిపత్యం వచ్చి కుందేలు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమి అని అంటే, ఆ వరకు అంటే ఆ నుంచి అమ్మహా వరకు కూడా దీంట్లో ఏ పేరు మీద ఉన్నా కూడా మీ మొదటి అక్షరం ఏ పేరులో ఈ అక్షరాల్లో ఎక్కడున్నా కూడా అది మీకు ఆ వరకు అవుతుంది. దాని అధిపతి గరుడ పక్షి, గ్రద్ద. దీనికి ఆపోజిట్ ఏమవుతుంది? పాము అవుతుంది. గ్రద్దకి పాముకు వైరం. అట్లాగే కావర్గుకి ఏమవుతుంది? కాకా గాగజ్ఞ. కావర్గుకి అధిపతి పిల్లి. పిల్లికి ఆపోజిట్ ఏముంది? ఎలుక ఉంది. దీని ఆపోజిట్లో ఎగ్జాక్ట్గా వాయువం అవుతుంది. దాని ఆధిపత్యం ఎలుక. ఇట్లా ఏమి అంటే మీకు నామవర్గుకి ఏదైతే జంతువు వస్తుందో దాన్ని చూసుకోండి. కానీ ఇది జాతక వర్గుకి చాలా తేడా వస్తుంది. ఎగ్జాంపుల్ ఏమంటే, ఆ అనే పేరు మీద కనుక చూస్తే వాళ్ళ కృత్తికా నక్షత్రం మేషరాశి అవుతుంది. అప్పుడేమవుతుంది? వాళ్ళ జంతువు అశ్వినికి వచ్చి గుర్రము, భరణికి వచ్చేటప్పటికి ఏనుగు, కృత్తికాకి వచ్చేటప్పటికి మేక. ఇట్లా జంతుగణం మారిపోతుంది. నక్షత్ర రూపేణ జంతుగణం పూర్తిగా మారుతుంది. జాతక రూపేణ, వాస్తు రూపేణ రెండు ముడిపెట్టడం ఏ విధంగానూ సరిపడదు. అంచేత ఏది ప్రధానం అని అంటే, నీ నామవర్గే ప్రధానం. మీ పేరులో ఉన్నటువంటి నామమే ప్రధానం. మీ పేరుకి ఏ వరకు వస్తుందో మీరు చూసుకుని దాని ప్రకారం మీరు సుఖపడే అవకాశం ఉంటుంది. ఎందుకని అంటే, ఇవాళ వాస్తుని అత్యంత ప్రధానంగా చెప్పుకోవాలంటే ముఖ్యంగా మీరు సింహద్వారం సరిగా చూసుకోవాలి. మీ సింహద్వారం మీకు సరిపోతేనే సరిపడుతుంది. మీ దిశ బాగుంటే మీ దశ కూడా మారుతుంది. ఈ దిశకు ఉండేటువంటి స్వభావం అది. దిశ ప్రభావం మనిషిని పూర్తిగా మారుస్తుంది. దశ కన్నా గొప్పగా పనిచేస్తుంది దిశ. ఒక విధంగా ఒక సాంప్రదాయం ఉంది. ఏమంటే దశ బాగుంటే దిశ బాగుంటుంది, దిశ బాగుంటే దశ బాగుంటుంది అని. కాబట్టి ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని చాలా మంది సింహద్వారం ఎటు ఉండాలి, ఎట్లా ఉండాలనే ఆలోచనలో ఉన్నారు. నేను చెప్పిన విధంగా చూసుకుంటే మీకు బాగా సరిపడుతుంది. జాతకానికి వాస్తుకి ముడిపెట్టడానికి అంతగా సరిపడదు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. నమస్కారం.